బెండకాయ చేపల పులుసు అండి. అబ్బబ్బబ్బబ్బా! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ. మా గోదావరాల స్టైల్‌లో నేను ఎలా చేసానో మీకైతే వీడియోలో అయితే చూపిస్తానండి. పదండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చేపల కర్రీ అండి. చేపల కర్రీ చేసే విధానానికి ముందు మనం చేపల వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామండి. ఈ చేపల్లో విటమిన్స్ ఏ, డి, ఈ, కే అనేవి పుష్కలంగా అయితే లభిస్తాయండి. ఎముకలు దృఢంగా మారుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా ఈ చేపలు అనేవి అయితే పెంచుతాయి. పలు క్యాన్సర్లను నివారిస్తుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. నెక్స్ట్ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఆల్జీమర్స్ను నివారిస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా మనం చేపలు తినటం మానేస్తామా? మా హస్బెండ్ అయితే చేపల పులుసు తినాలందని చెప్పి ఆయన అయితే మార్కెట్కి వెళ్ళి చేప అయితే తెచ్చుకున్నారండి. ఆయనే మార్కెట్ నుంచి ఇంకా క్లీన్ చేయించేసి తీసుకొచ్చారనమాట. ఎందుకంటే నాకు ముక్కలు అవి కట్ చేయడం అయితే రాదండి సరిగాని. సో అందుకని ఆయనే మార్కెట్లో ముక్కల కింద కట్ చేయించేసి పైన పులుసు అయితే తీయించేసి అయితే తీసుకొచ్చారనమాట. వాళ్ళు పులుసు అయితే అంత నీట్గా అయితే క్లీన్ చేయరు కదండి. సో మరలా ఇంటికి వచ్చిన తర్వాత నేను మరలా క్లీన్ చేసుకున్నాను అనమాట. అంటే కొద్దిగా పులుసులు అవి ఉంటాయి కదండి, అవి ఇంకా తీసేసి నేను నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. చేపల కూర మనం ఎంత అందంగా వండామన్నది కాదండి, మనకి నీసు వాసన రాకుండా వండామా అన్నదే ముఖ్యం అనమాట. మీరు ఎంత టేస్టీగా ఉన్నా కూడా అందులో నీసు స్మెల్ వచ్చిందంటే కనుక ఇంకా చేపల కూరకు ఉన్న టేస్ట్ అంతా పోతుందండి. కొద్దిగా ఉప్పు నెక్స్ట్ కొంచెం పసుపు వేసి కూడా మనం ఈ చేప ముక్కల్ని క్లీన్ చేస్తే దానికి ఉన్న నీసు వాసన అనేది అయితే కంప్లీట్గా అయితే పోతుందన్నమాట. కూర టేస్ట్ కూడా బాగుంటుంది నీసు స్మెల్ రాకపోతేని. ఇదిగోండి ఇలాగా పసుపు కూడా కొంచెం ముక్కలు పట్టేటట్టే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి అయితే నేను ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలాలు ఇవన్నీ అయితే వేసానండి. వేసి ముక్కలకైతే బాగా పట్టించి వాటి మీద అయితే ఒక ప్లేట్ అయితే మూసేసి పక్కకు పెట్టి అయితే ఉంచేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ కర్రీలో వేసుకోవాల్సిన కూరగాయలు వచ్చేసి కొన్ని ఆనియన్స్, నెక్స్ట్ బెండకాయ, టమాటోస్, పచ్చిమిర్చి అండి. నేను కొంచెం మసాలాలు ఇవి కారం అది తగ్గించే వండుతానండి. ఎందుకంటే మా హస్బెండ్కి అయితే కొంచెం గ్యాస్ట్రిక్ అయితే ఉంది. సో అందుకని కొంచెం చింతపండు పులుపు తగ్గించి టమాటోలు అనేవి యాడ్ చేశాను అనమాట. కొంచెం పులుపు తగ్గించడం కోసం అండి. కూరగాయలను అయితే నీట్గా క్లీన్ చేసేసి ఒక మిక్సీ జార్లో అయితే వేసేసాను అనమాట. వేసేసి వాటిని అయితే ఇంకా పేస్ట్ కింద అయితే పట్టేశానండి. మా హస్బెండ్కి అయితే ఇలాగా కర్రీ చేయడమే ఇష్టం అండి. సో అందుకే ఆయన కోసమే నేను ఇలాగా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఒక గిన్నె అయితే పెట్టి పొయ్యి మీద ఆయిల్ అయితే వేడెక్కేదాకా అయితే ఉంచానండి. మనకి ఏంటంటే ఆయిల్ మరుగుతుంది చూడండి, కొంచెం సలసలమంటాను. అలా అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే కట్ చేసిన పచ్చిమిర్చి అయితే అందులో అయితే వేసాను. నేను పచ్చిమిర్చి కొంచెం తక్కువే వేసానండి, కారం ఎక్కువ వేద్దామని చెప్పేసి. సో అందుకని 3 వేసాను. నెక్స్ట్ ఇదిగోండి కొద్దిగా మనకి కరివేపాకు కూడా యాడ్ చేశానండి. కరివేపాకు హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కదండి, ముందు కూడా ఒక వీడియో అయితే పెట్టాను. సో అందుకని ప్రతి కర్రీలో కూడా నేను కరివేపాకు అనేది అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మిక్సీ పట్టిన ఆనియన్ అదంతా కూడా అందులో వేసి తర్వాత ముక్కలు కూడా అందులో వేసేసానండి. ఇదిగోండి కొద్దిగానే తీసుకున్నాను చింతపండు, అందుకే టమాటోస్ అనేవి అయితే యాడ్ చేశాను పులుపు కోసం. నెక్స్ట్ చింతపండు పులుసు కూడా ఇందులో అనేది యాడ్ చేసేసానండి. యాడ్ చేసి మొత్తం కూడా కలిసేలాగా అయితే గిన్నెని అయితే మొత్తం కలుపుకున్నాను అనమాట. మనం గరిటె అనేది పెడితే ముక్క అయితే విడిపోతుంది కదండి, చేప ముక్క. సో దానికోసమే మొత్తం గిన్నెని అయితే ఇలాగా కలుపుతున్నానండి, మొత్తం అంతా కూడా పట్టేలాగా కారం ఇదంతా కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇంకా బెండకాయలండి. బెండకాయలను వచ్చేసి ఇలాగా మనకి ఏంటంటే బెండకాయ పలంగా ఇలాగ మధ్యలో ఒక చీరిక చేసుకుని వేసుకుంటే మటుకు చాలా బాగుంటుందండి టేస్ట్. మా చైల్డ్హుడ్ డేస్లో మా అమ్మమ్మగారు అయితే ఇలాగే కట్ చేసి అయితే వేసేవారు అనమాట. మేము చేప ముక్క ఎలా ఉన్నా బెండకాయల కోసం అయితే కొట్టుకునేవాళ్ళం అనమాట. నాకు కావాలి బెండకాయ అని చెప్పేసి. అంత బాగుంటుందండి మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకునే కంటే ఇలా బెండకాయలాగా చిన్న సైజు బెండకాయలు తీసుకుని వేసుకుంటే అసలు ఆ టేస్టే వేరేగా ఉంటుందండి. మీరు చేప ముక్క కన్నా ఈ బెండకాయ ముక్కని ఎక్కువగా ఇష్టంగా అయితే తింటారనమాట. అంత బాగుంటుందండి. ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా కూర అయితే అయిపోవచ్చిందండి. చూడండి చక్కగా ఎంత బాగుందోని చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. ఇంకా ఫైనల్ టచ్ కింద మనం ఏం చేద్దామంటే కొద్దిగా కొత్తిమీర అనేది అయితే యాడ్ చేద్దామండి. కొత్తిమీర అయితే క్లీన్ చేసేసుకుని మనం ఈ కూరలో అయితే దించే ముందు అయితే వేసేసుకుందామండి. ఇదిగోండి ఫైనల్గా మన బెండకాయ చేపల పులుసు అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి. మా గోదావరి స్టైల్లో మేమైతే ఇలా చేసుకుంటాము. మీ సైడ్ మీరు ఎలా చేసుకుంటారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.
చూడండి ఇప్పుడు ఈ చేపల పులుసుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి. అసలు ఆ టేస్టే వేరే లెవెల్ అనమాట. ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.